8వ తరగతి విద్యార్థినితో టీచర్ రవికుమార్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో వెలుగులోకి చూసింది. ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలు కూడా రుజువు కావడంతో రవికుమార్ను సస్పెండ్ చేశారు. ఆఖరు స్కూల్లో రవికుమార్ తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నవంబర్ 21న ఈ ఘటన వెలుగులోకి రాగా అదే నెల 26న రవికుమార్ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. నేనైతే ఆ టైంలో నేను స్కూల్కి సెలవు పెట్టడం మూలంగా నాకు తెలియలేదు. తర్వాత కంప్లైంట్ ఆధారంగా చేసుకుని ప్రాథమిక విచారణ పూర్తయ్యి దాని ప్రకారం ఆయన్ని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఏం జరుగుతుంది అన్నది వెయిట్ చేయాలండి. అక్కడ కూర్చుని అమ్మాయి పక్కన కూర్చుని వర్క్ చేస్తోందండి. ఆయన ఏవో అడుగుతుంటే చెప్తోందట. అమ్మాయి పక్కనే ఉండి గమ్మున లేవడంలో పడ్డారట. ఆ విషయం నాకు తెలియదండి. అది తెలియదండి. ఆ విషయం అమ్మాయి కూడా మా దగ్గర అయితే చెప్పలేదండి. ఆ ఎంక్వైరీ ఆఫీసర్స్ దగ్గర కూడా అమ్మాయి ఏమీ అలా చెప్పినట్టు తెలియదండి నాకు. అడిగితే మాత్రం అమ్మాయి అయితే నేను పడ్డారండి, నేను అదే ఒంట్లో బాగాలేదు కాబట్టి అలా పడ్డారేమోనండి, నాకు కాకపోతే మీద పడ్డేటప్పటికి భయం వేసిందండి అని చెప్పింది. చెప్పలేదు.